ఆయన వారి వారి కార్యములను వారి వారి దోషములను వారికి తెలియజేయును. ఉపదేశం వినుటకై వారి చెవిని తెరవజేయును. పాపం విడిచి రండని ఆజ్ఞ ఇచ్చును. వారు ఆలకించి ఆయనను సేవించినెడల తమ దినములను క్షేమముగాను తమ సంవత్సరములను సుఖముగాను వెళ్ళబుచ్చెదరు. యోబు గ్రంథం 36 అధ్యాయం 9 నుంచి 11 వచ్చిన వరకు. ప్రైజ్ జీసస్. ఈరోజు మే 31 సాటర్డే. గుడ్ మార్నింగ్. పరలోకనేస సంఘ బిడ్డలందరికీ, ఆత్మీయులందరికీ కృప సమృద్ధి కలుగునుగాక. ఫ్రెండ్స్, దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నారు. రక్షణ పొందలేదా? రక్షణ పొందు. నీ క్షేమాన్ని ఇస్తా, సుఖాన్ని ఇస్తా, సౌఖ్యాన్ని ఇస్తా, దీవిస్తా. రక్షణ పొందావా? ప్రభు రాకడకే, ప్రభురాత్రి భోజనానికి ఎప్పుడే సిద్ధపడి పరిశుద్ధంగా జీవించడానికి, నీ పొరపాట్లు ఒప్పుకుని విడిచిపెట్టడానికి, దేవునికి విధేయులు అవడానికి ఎప్పుడైతే ఇష్టపడతావో దేవుడు సుఖ జీవంతో కూడా సంవత్సరాలు దేవుడు ఇస్తాడు. క్షేమాన్ని నీకు ఇస్తాడు. ప్రతిరోజు క్షేమములో ఏముంటుంది? ఇటు నెమ్మది సమాధానం ఉంటుంది. క్షేమంలో ఏముంటుంది? ఐశ్వర్యం ఉంటుంది. క్షేమంలో ఏముంటుంది? సమాధానం ఉంటుంది. అన్నీ ఉంటాయి. అందుకని పాపాన్ని ఒప్పుకుని విడిచిపెట్టు. ప్రభురాత్రి భోజనంగా సిద్ధపడు. అటు దైవం రాజా సిద్ధపడు. కొంతమంది ప్రభురాత్రి భోజనం నిర్లక్ష్యం చేసి ఊరు వెళ్ళానయ్యా, డ్యూటీ ఉందయ్యా, కోటి ఏదో చెప్తూ ఉంటారు. నో, ఎప్పుడు కూడా సాగులు చెప్పొద్దు. పాపాన్ని ఒప్పుకుని విడిచిపెట్టి దేవునికి ఇష్టంగా అడుగులు వేసి ప్రభురాత్రి భోజనం సిద్ధపడుతూ, రెండవది ఆ రక్తం తీసుకున్నప్పుడు ప్రభు చెప్పారు, నా మరణం అనేకులకు ప్రచురం చేయమన్నారు. సువార్త చాటాల, కొన్ని ఆత్మ ప్రభులు నడిపించాలి, సంఘం నడిపించాలి. ఈ పని కంపల్సరీ చేయండి, మ్యాండేటరీ. కాబట్టి ఇక్కడి నుంచైనా అలా చేయడానికి తీర్మానం తీసుకో. దేవుడిని క్షేమాన్ని ఇస్తున్నాడు, సౌఖ్యాన్ని ఇస్తున్నాడు, కంఫర్ట్ ఇస్తున్నాడు, దీవిస్తున్నారు, హెచ్చిస్తున్నారు. నీకు జాబ్ లేదా జాబ్ ఇస్తారు, ప్రమోషన్, పెళ్లి కాలేదా పెళ్లి, గర్భఫలం లేదా గర్భఫలం ఇస్తారు, దీవెన లేదా భూఫలం లేదా భూఫలాలు ఇస్తారు, అప్పులని సమస్యను విడిపిస్తారు, వ్యాధులని వాటిని విడిపిస్తారు. దేవుడు నీకు క్షేమాన్ని సుఖాన్ని ఇస్తా అన్నాడు. దేవుడి కృప ఇచ్చునుగాక, అనుగ్రహించునుగాక. ఆమెన్, ఆమెన్. పాపాన్ని ఒప్పుకొని విడిచిపెడదామా? ఆశ్చర్యకడ నీ కొందనాలు నాయన. మీరు వారి వారి కార్యములు తెలియజేస్తా అన్నావు, వారి వారి దోషాలని అర్థం చేస్తా అన్నావు. వారి పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టి నేను వెంబడిస్తే నాయన క్షేమాన్ని ఇస్తానన్నావు, సుఖముగా వెలుపిస్తారన్న సంవత్సరాలని, దీర్ఘాయుష్ని ఇస్తాను. అలాంటి కృపను దయచేయండి. రక్షణ పొందిన వాళ్ళు రేపు బాప్టిస్ట్ కార్యక్రమాలని సిద్ధపడుతుండగా ఆయన ఆ కార్యక్రమం మీద దీవించి నీ ఆశీర్వాదం తోడగించి గొప్ప కార్యాలు చేసి మహిమ చెందండి. నీకు విరోధకరమైన ఏ శక్తులు పనిచేయనివ్వద్దయ్యా. రక్షణ పొందాలి. రక్షణ పొందిన రాకడికి సిద్ధపడాలి. ప్రభురాత్రి భోజనం సిద్ధపడుతూనే రాకటి సిద్ధపాటు కృపనివ్వండి. అనేకులకి నీ ప్రేమను సువార్తను చాటి నీ మందిరం నడిపించాలి. ఎవరు సండే రేపు నన్ను నిర్లక్ష్యం చేయనివ్వద్దు. ఊరు వెళ్ళాను, అక్కడికి వెళ్ళినా నేను అనొద్దు. తిరిగి వచ్చేయాల. క్షేమాన్ని ఇచ్చి ఆయన ఆధ్యాత్మిక బలపరిచి సంఘానికి వచ్చి వాక్యాన్ని దీవించబడే కృపను దయచేయండి. ప్రతి వారం అవసరాలు తీర్చండి. వ్యాధిగ్రస్తులు ముట్టి స్వస్థపరచండి. యేసు ప్రతి వ్యాధిని గద్దిస్తూ మీరు గద్దించి విడుదల ఇవ్వండి. కాంపిటేటివ్ బిడ్డలతో తోడై ఉండండి. రాసిన వాళ్ళకి గుడ్ రిజల్ట్ ఇవ్వండి. ఇంటర్వ్యూకి వెళ్ళిన వాళ్ళు తోడండి. మంచి జాబ్స్ ఇవ్వండి, హైక్స్ ఇవ్వండి, నెమ్మదిని ఇవ్వండి. సమాధానం ఇడిపోయిన కుటుంబాలు కట్టండి. అయినా అన్ని విషయాలు చిన్న యవనస్తులు అందరిని దీవించండి. స్కూల్స్ కాలేజీలు ఓపెన్ అయిపోతున్నాయి. అయినా ఫ్రీ సీట్స్ ఇవ్వండి. మా బిడ్డలకి ఫీజులు కట్టడం, విసులు పట్టడం, అన్నింటిలో కృప దయచేసి గొప్ప కార్యాలు వ్యాపారస్తులను కూడా దీవించండి. ఆయన రేపటి దిన మంచి వాతావరణం ఇచ్చి 3 వర్షాలు గొప్ప విజయాన్ని ఇచ్చి కృపాక్షేమాలు దయచేసి మహిమ చెందండి. మేలుతో నింపండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ఫ్రెండ్స్, ఈరోజు సాటర్డే సాయంత్రం 4 గంటల నుంచి 8 గంటల వరకు స్పాన్సర్ మీట్ కలదు. అడ్రస్ ఎర్రగడ్డ గోకుల్ థియేటర్ పక్కన హోండా షోరూమ్ పైన 2nd ఫ్లోర్లో మన పరలోకనేస్తం ఆఫీసులో స్పాన్సర్ మీట్ ఉంటుంది. అనేకులు వచ్చి కలిసి ప్రేయర్ చేయించుకుంటున్నారు. స్పాన్సర్ చేసి దేవుడు ఎన్నో అద్భుతాలు మిరాకిల్ చేస్తున్నారు. మీ జీవితంలో మిరాకిల్ జరగాలంటే ఒక్క అడుగు ముందుకు విశ్వాసాన్ని ఎందుకు ప్రదర్శించకూడదు? రండి, టీవీ మినిస్ట్రీని సపోర్ట్ చేద్దాం. అనేక ఆత్మలకి సువార్తను చాటుదాం. అలాగే రేపు సండే మన ఆరాధనలు 3 ఆరాధనలు. అడ్రస్ NKNR గార్డెన్స్, కుకటపల్లి, ఆపోజిట్ నైనా గార్డెన్స్. మన రేపటి దినం సండే ఆరాధన సమయములు ఉదయం 6 గంటలకి మొదటి వర్షిప్, ఉదయం 8 గంటలకి రెండో వర్షిప్, ఉదయం 10 గంటలకి మూడో వర్షిప్. 3 వర్షిప్ల శక్తివంతమైన స్తుతి ఆరాధన, బలమైన దేవుని యొక్క వాక్య సందేశాలు, కుటుంబాల గురించి, అలాగే సరిచేసే వాక్యాలు ఉంటాయి. ఈ విషయాన్ని అవగాహన చేసుకోండి. వేలాది తెల్లరండి. ప్రభురాత్రి భోజనాన్ని మిస్ అవ్వకూడదు. నా శరీరం తిన్న రక్తం తాగితే నిజ జీవానికి వారసులు అన్నారు. మర్చిపోకు. హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ యానివర్సరీ. సీ యూ టుమారో. ప్రేరేపించబడిన బిడ్డలారా, శుభార్తనించడానికి ముందుకు రండి. దేవుడు దీవించునుగాక. ఆమేన్.